5 సార్లు తప్పించుకొని 6వసారి బలియట. సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి. భర్త తేజేశ్వర్ బైకుకు GPS ట్రాకర్ అమర్చిన ఐశ్వర్య. వామ్మో. దాని ఆధారంగా అతడి లొకేషన్ వివరాలు. సుపారీ ముఠాకు ఇప్పటికే పోలీసుల అదుపులో 8 మంది నిందితులు, 3 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు. 5 సార్లు తప్పించుకొని 6వసారి బలి. ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ ప్రపంచం. ఒకసారి వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించిన నవవరుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రియుడిపై మోజుతో తన భర్త తేజేశ్వర్ ను చంపడానికి సిద్ధమైన ఐశ్వర్య అతడి బైకుకు GPS ట్రాకర్ ను ఏర్పాట్లు చేసినట్లు, దాని ఆధారంగానే అతడి లొకేషన్ వివరాలను సుపారీ ముఠాకు అందజేసినట్లు తెలిసింది. గతంలో ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టుంది. అంతేకాదు పెళ్లైన నెల రోజుల వ్యవధిలో 5 సార్లు వారి హత్యాయత్నాల నుంచి తప్పించుకున్న తేజేశ్వర్ 6వసారి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంటవీధి కాలనీకి చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ ను 32 సంవత్సరాలు, కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్ కు చెందిన ఐశ్వర్యతో మే 18 వివాహం జరిగింది. అయితే అప్పటికే ఆమె కర్నూలులో తన తల్లి పనిచేసే బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న తిరుమలరావుతో సంబంధం ఉంది. అతడు వివాహితుడు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో గతంలో ఒకసారి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడని, అప్పుడు అతని భార్య తీవ్రంగా గొడవ పెట్టుకుందని సమాచారం. మనకు పిల్లలు లేరు కదా, ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటానని అతడు ఒత్తిడి తెచ్చిన ఆమె ససేమిరా అనడంతో ఐశ్వర్యను తిరిగి వెనక్కి పంపించేశాడట. ఆ తర్వాత కూడా వారి మధ్య సంబంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఐశ్వర్యకు తేజేశ్వర్తో నిశ్చితార్థం జరిగి రద్దు అయింది. కానీ ఆమె తన ప్రియుడు తిరుమలరావుతో పాటు తేజేశ్వర్తో కూడా వాట్సాప్ చాట్ చేస్తూ ప్రేమాయణాన్ని కొనసాగించినట్టు తెలుస్తోంది. వామ్మో. ఐశ్వర్య మాటలను నమ్మిన తేజేశ్వర్ పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా ఐశ్వర్య నిత్యం బ్యాంక్ మేనేజర్ తో చాటింగ్ కొనసాగించిందని, ఎలాగైనా తేజేశ్వర్ ను వదిలించుకోవాలని దగ్గరగా వచ్చేస్తా అని బ్యాంక్ మేనేజర్ కు ప్రాధేయపడిందని సమాచారం. దీంతో అతడు తేజేశ్వర్ ను హత్య చేసేందుకు కొంతమందికి 75,000 సుపారీ ఇచ్చాడు. అతడి వద్ద డబ్బు తీసుకున్న వారిలో ప్రధాన నిందితుడైన మనోజ్ అనే వ్యక్తి తేజేశ్వర్ సర్వేయర్ కావడంతో సర్వే పేరుతో అతన్ని బయటకు తీసుకెళ్లాడు. ముందుగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఎరవలి చౌరస్తా, షెబ్బేరు తదితర ప్రాంతాల్లో తిప్పాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక మేరకు షెబ్బేరు సమీపంలో అతన్ని హత్య చేశారు. తేజేశ్వర్ ముందు సీటులో కూర్చొని ఉండగా వెనక ఉన్న మనోజ్ కత్తితో తేజేశ్వర్ గొంతు కోసి చంపేశాడు. ముందు రోజే అతడు తన కారు అద్దాలన్నింటికి కూడా బ్లాక్ ఫిల్మ్ వేయించుకోవడంతో కారులో ఏం జరుగుతుందో బయటకి ఎవరు గుర్తించలేకపోయారు. తేజేశ్వర్ చనిపోయాక అతడి మృతదేహాన్ని ఎక్కడ పడేయాలా అని ఆలోచించారు. సమీపంలో పడేస్తే తెలిసిపోతుందని కర్నూలు వైపు వచ్చారు. కర్నూలు టోల్ ప్లాజా దాటిన తర్వాత పూడిచేర్ల వైపు మొదట మృతదేహాన్ని పడేద్దాం అనుకున్నారు. అయితే గ్రామ సమీపంలో ఉండటంతో వెంటనే గుర్తిస్తే అక్కడ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుకూలంగా లేకపోవడంతో పాణ్యం సమీపంలో పిన్నాపురం క్రాస్ రోడ్ వద్ద గాలేరి నగరి కాల్వ మీదుగా వెళ్లి అక్కడ మృతదేహాన్ని పడేశారు. ఆ మరుసటి రోజు గద్వాల పోలీసుల కేసు నమోదు చేసి 2 రోజుల్లోనే నిందితులు పట్టుకున్నారు. ఆ తర్వాత పాణ్యం పోలీసులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని గుర్తించి పోస్ట్ మార్టం నిర్వహించారు. అంటే ఎంత భయంకరమైనటువంటి వాస్తవాలు. నిజంగా ఎట్లా తయారవుతుంది సమాజము, ఎట్లా తయారవుతున్నారు ఆడవాళ్ళు అర్థం కావట్లేదు. ఇద్దరితో ప్రేమాయణం. అక్కడ బ్యాంకోని అక్కడ, ఇక్కడేమో తేజేశ్వరి సర్వేర్ అంటే నాకు తెలిసి గవర్నమెంట్ జాబు. మంచిగా హ్యాపీగా కాపురం చేసుకోక, లేదా నచ్చలేదు నీకు వద్దని చెప్పాలి, విడాకులు ఇవ్వాలి. ఏం పాపం చేసిండు, నీతో చార్జ్ చేసి పాపం చేసిండు, అంతే కదా. సో ఇట్లా అవుతున్నారు కాబట్టి ఆడవాళ్ళంటే నమ్మకం పోతుంది చాలా మందికి. 1, 2, 3, 4 ఇట్లా వేసి నమ్మకం పోతుంది. ఎంత భయంకరం. ఇది ఇక్కడితో ఆగిందా? ఇది కాదు, ఇంకా ఉంది. ఇంకా వేరే కేసు కూడా స్టార్ట్ అయింది. ఇగో పక్కనే ఉంది వార్త ఇంకోటి. 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు చేసుకుందట. డబ్బున్న పురుషులే టార్గెట్ అట. బేతి వీరదుర్గ నీలిమ. అబ్బో, డజన్ పెళ్లిళ్ళు 2 ఏళ్లలో, డజన్ పెళ్లిళ్ళు ఉన్నోళ్లే టార్గెట్.
అంటే చూడండి, ఆడవాళ్ళు దొరకలేరు మగవాళ్ళకి, పెళ్ళిళ్ళు అయితే లేవు చాలామందికి, తక్కువైపోయిందా? ఎంత ఎంత చూడండి, చూస్తే మళ్ళీ ఎంత డీసెంట్గా ఉందంటే చూడనికి, చాలా అమాయకంగా డీసెంట్గా ఉంది ఆ ఫోటో చూస్తుంటే. విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించి వల. ఓ, ఎట్లా గుర్తిస్తుంది? విడాకుల కోసం కోర్టులో కేసు వేసిన వారిని గుర్తించిందంట. ఎట్లా గుర్తిస్తుంది అంటే ఎవడొకరు హెల్ప్ చేసి ఉండాలి అక్కడ, అంతే కదా. కోనసీమలో నిత్య పెళ్లి కూతురి మోసాలు, అండగా మరో 3 అంతా కలిసి కోర్టులు దండుకుంటున్నారట. చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. అమలాపురం ఎస్పీకి బాధితులు. పెళ్లి అనేది పవిత్ర బంధం, నమ్మకంతో నిండిన జీవన సాగరం. కానీ పెళ్లి అనే బంధాన్ని ఆయుధంగా చేసుకొని వ్యాపారంగా మార్చుకుందో యువతి. పెళ్లిపై ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేసింది. కేవలం డబ్బే లక్ష్యంగా పెళ్లి చేసుకున్న వారి నుంచి లక్షలు గుంజేసింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా 2 ఏళ్ల కాలంలో ఏకంగా డజన్ పెళ్లిళ్లు చేసుకుంది. ఏపీలోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిత్య పెళ్లి కూతురి భాగోతంపై పలువురు బాధితులు అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అమ్మో, ఇటువంటి వార్తలు చదవడానికి ఇంకా ఉన్నా అనిపిస్తుంది నాకు.